గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రేయ నమః. ఈ మధ్యకాలంలో బొద్దింకలు ఎక్కువగా ఇళ్లలోకి రావడం చూస్తున్నాం. చిన్న చిన్నవి బొద్దింకలు ఉంటాయి కదండి, అవి ఒక్కటి వచ్చింది కనిపించింది అని అంటే మనం దాని విషయంలో జాగ్రత్త తీసుకొని దాన్ని తరిమి కొట్టకపోతే అది మొత్తం ఒక పెద్ద సామ్రాజ్యాన్నే తీసుకొచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవి కిచెన్లో కానివ్వండి, ఎక్కడ తినే పదార్థాలు కనిపించినా కూడా ఆ బొద్దింక కనిపిస్తూ ఉంటుంది. ఇలా బొద్దింకలు ఎక్కువగా ఇంట్లోకి రావటం అనేది అంటే దారిద్ర్య దేవత రావటానికి సంకేతం ఏమన్నా అంటే మనకి ఈ రకంగా ఇస్తుందా సూచనలు అనే ఒక ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. అసలు ఈ బొద్దింక రావటం అనేది దారిద్ర్యానికి సూచన, ఇంకేంటి, మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ఈ బొద్దింక విషయం కనుక చూసుకుంటే మీరు ఎనీ హౌస్ ఫస్ట్ మీకు బొద్దింక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? వంటగది నుంచి. వంటగదిలోనే స్టార్ట్ అవుతాయి బొద్దింకలు. తర్వాత మొత్తం ఇల్లు మొత్తం ఎదుగుతాయి. మీరు రాత్రిపూట స్విచ్ ఆఫ్ చేయగానే మొత్తం ఇంటి నిండా తిరుగుతుంటాయి. ఆన్ చేయగానే బాబా ఇన్ని బొద్దింకలు ఉన్నాయంటే అనిపిస్తుంది. అవును, లైట్లు ఉంటే మన సామ్రాజ్యం, లైట్లు లేకపోతే వాటి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బొద్దింకలు కనుక కంప్లీట్గా లేకుండా ఇంట్లో చేయగలిగితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకు అంటే బొద్దింకలు, క్రిములు, కీటకాలని జ్యోతిష్ శాస్త్రంలో కేతువుగా చెప్తారు. కేతు గ్రహం. ఆగ్నేయంలో కిచెన్ని శుక్రగ్రహంగా చెప్తారు. శుక్రుడు అధిపతి ఆగ్నేయానికి. సో శుక్రగ్రహానికి కేతు సంబంధం వచ్చినప్పుడు మనీ బ్లాకింగ్ యోగా. మీరు అందుకే చూడండి, బొద్దింకలు లేనప్పుడు ఉండే స్థితికి బొద్దింకల తర్వాత వచ్చిన స్థితికి చూసుకుంటే ఇంట్లో గృహంలో చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువగా బొద్దింకలు ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు బొద్దింకలు కనుక లేకుండా చేసుకోగలిగితే పెస్ట్ కంట్రోల్. చాలామంది ఇళ్లలో ఏమంటే ఇప్పుడు 3 సార్లు తెప్పించిన అయినా వస్తూనే ఉన్నాయంటారు. అది చాలా ప్రమాదకరం. అలాంటప్పుడు అది మామూలుగా సైంటిఫిక్గా తీసుకుంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి దానివల్ల. ఇప్పుడు హెల్త్ ఇష్యూ వస్తే దారిద్ర్యమే కదా మరి. సైంటిఫిక్గా ఆలోచిద్దాం, జ్యోతిషాస్త్రం వాస్తు పక్కన పెట్టేది. సైంటిఫిక్గా ఆలోచించిన అనారోగ్యమే కదా. అవేమి హెల్త్కి మంచిదని చెప్పి ఏం పెంచుకోం కదా మనం. సింపుల్ లాజిక్. అయితే మనకి జ్యోతిషాస్త్రం వాస్తు కూడా ఏం చెప్తున్నాయి అంటే క్రిమకీటకాలకి కేతువు కారకుడు. కేతు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వం ఇచ్చింది. పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఆరోగ్యం భాస్కరాదిత్యే సూర్య భగవానుడు, పేరు ప్రఖ్యాతులకు సూర్య భగవానుడు. మనసుకి చంద్రుడు, చంద్రమా మనసో జాత. అదేవిధంగా పరాక్రమానికి కుజుడు. అదేవిధంగా కొన్ని ఇవి ఉంటాయి, జంతువులు ఉంటాయి, అగ్రెసివ్గా ఉండే జంతువులు, వాటికి కూడా కుజుడు కారకుడు. అలాగే రోగాలకి శని, ముసలి వాళ్ళకి ఇట్లా కొన్ని చెప్పారు. అలాగే క్రిమకీటకాలకి కేతువు కారకుడుగా చెప్పారు. ఈ కేతువు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఇంట్లో మనకి 16 జోన్స్ ఉంటాయి కదా. ఈశాన్యం నుంచి ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయం తూర్పు, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం ఉంటాయి కదా. ఈ 16 జోన్స్లో ఎక్కడైతే మీకు ఎక్కువ బొద్దింకలు ఉంటాయో దాని మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇందులో ధనపరమైనటువంటి ఎఫెక్ట్ ఆగ్నేయంలో బొద్దింకలు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు చూస్తే అక్కడే ఉంటాయి బొద్దింకలు. ఎందుకంటే అక్కడ ఎంతో కొంత వాటర్ ఉంటుంది, వేరే దగ్గర వాటర్ ఉండదు. కానీ శుక్రుడు ఆగ్నేయానికి కారకుడు. ఇంట్లో ఎవరికైనా ఆగ్నేయ భాగం తగ్గితే కూడా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఆ స్త్రీ ఇంట్లో ఉండే స్త్రీకి అనారోగ్య సమస్యలు పెరగడం, ఫైనాన్షియల్గా గ్రోత్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ముందే అక్కడ దోషం ఏర్పడింది, మళ్ళీ ఇక్కడ బొద్దింకలు వచ్చి చేరాయి, ఇంకా ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఉన్న డబ్బులు ఏదో కారణం చేత ఖర్చు అయిపోవడం, అనారోగ్య సమస్యలకి డబ్బు ఖర్చు అవడం జరుగుతూ ఉంటుంది. అంటే సంపాదన ఉంటుంది కానీ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అదే బొద్దింకలు ఈశాన్యంలో ఏ పూజ గదిలోనే వచ్చాయనుకుందాం ఉదాహరణకి, ఆగ్నేయాలతో పాటు పూజ గదిలో ఉన్నాయి. వీళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్లో చాలా మట్టుకు ప్రాబ్లమాటిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా పని స్టార్ట్ చేస్తారు, ఆపేస్తూ ఉంటారు. ప్రతిదీ మూఢనమ్మకాలు పెరుగుతుంటాయి. నమ్మకం కంటే కూడా మూఢత్వంలో బ్రతకడం వేరు, నిజంగా నమ్మకంలో బ్రతకడం వేరు. సో మూఢనమ్మకంగా బ్రతకూడదు మనిషి, ఎప్పుడు కూడా మూఢత్వంలో ఉండకూడదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ బొద్దింకలు కనుక పొరపాటు మీకు తూర్పు వైపు ఎక్కువగా ఉన్నాయి, తూర్పులో ఏదో మొత్తం
అక్కడ మొత్తం వచ్చేసాయి అనుకోండి, మీకు సోషల్గా ఉండే డిఫికల్టీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో ఎవరు సరిగ్గా ఉండరు, ఇట్లాంటివన్నీ పెరుగుతుంటాయి. అదే 16 జోన్లకి 16 డైరెక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది బొద్దింకలు. కాబట్టి వీలైనంత మట్టుకు వాటిని క్లీన్ చేసి తీసేసుకోవడమే మంచిది. ఆరోగ్యానికి మంచిది కాదు, ఫైనాన్షియల్గా వాస్తుపరంగా మంచిది కాదు అవి చెప్పాలంటే. అదేవిధంగా బొద్దింకలు ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇరిటేషన్ ఎక్కువ అవుతారు, మీరు గమనించండి కావాలంటే. చాలా ఇరిటేటివ్గా ఉంటారు, వాళ్ళకి ఎదగలేకపోతుంటారు, ఎప్పుడు ప్రతిదీ ఆటంకంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్. కాబట్టి పెస్ట్ కంట్రోల్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు క్లియర్గా చేసుకోవచ్చు దాన్ని. అది నేను చెప్పేది. ఓకే, మొత్తానికైతే మీరు అన్నట్టు మంచిది కాదు, రావటం అయితే మంచిది కాదు. అంటే ఏమి లేదు, ఆరోగ్యం అవి ఏదైతే వదులుతుందో అది ఫుడ్లో పడింది, ఫుడ్కి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఇప్పుడు పొరపాటున ఏదన్నా ఆహార పదార్థాల పైన మూత కొంచెం సరిగ్గా లేకుండా ఉంది మీరు అన్నట్టు లైట్ ఆఫ్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి, దానిలో మొత్తం వెళ్ళిపోతాయి. అవును, మళ్ళీ లైట్ ఆన్ చేసిన తర్వాత నేను ప్రాక్టికల్గా కూడా అనుభవించాను కదా. మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు బొద్దింకలు ఉండేవి, ఆ ఇంట్లో ఉన్నంతకాలం మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆ ఇల్లు ఖాళీ చేసి బొద్దింకలు లేని ఇంట్లోకి వెళ్ళాక చాలా బాగుంది చెప్పాలంటే. అంటే చాలా మార్పు వచ్చింది, థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి చాలా చేంజ్ వచ్చింది. నేను అదేవిధంగా దాని మీద రీసెర్చ్ కూడా చేశాను కదా. అంటే ఇది ఏమైనా ఓన్లీ నా థింకింగ్ లెవెలా, అంటే నేను ఆలోచిస్తున్నానా లేకపోతే నిజంగానే జరుగుతుందా అని చాలామందిని అడుగుతా. అవునండి, బొద్దింకలు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం అంటూ ఉంటాం. కాబట్టి అది కొంచెం ఇంకోటి ఏంటంటే అవి ఎక్కడెక్కడో దూరిపోతుంటాయండి, అవి బయటికి రావంత తొందరగా. అవి రైస్ కుక్కర్ బటన్లలోకి అలా ఎక్కడైతే కొంతమందికి అంటే దీన్ని ఎట్లా అంటే ధర్మం పట్ల పూర్తి అవగాహన లేని వాళ్ళు అమ్మ బొద్దింకల్ని ఎలా చంపుతాం, ప్రాణులు కదా అనుకునే వాళ్ళని కూడా నేను చూసా, మాట్లాడా. ఏమండి మరి తీసేసే వచ్చేది, క్లీన్ చేసుకొచ్చి అమ్మ అవి చచ్చిపోతే ఎలాగండి, అవి చంపొద్ది కావట్లేదు అంటే. ఇక్కడ ఏంటంటే మంచి మనసే, నిజంగా మంచి మనసే, కానీ నేనేంటంటే ఇక్కడ శాస్త్రంలో ధర్మము ఉండాలి, కానీ ధర్మం విషయంలో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు హింస కూడా ధర్మమే అని చెప్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు మీకు కొన్ని క్రిమికీటకాల వల్ల మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, మీ పిల్లలకి ఇష్యూ వచ్చింది ఎవరికైనా, మీకంటే మీకు కాదు, మరి ఆ హెల్త్ ఇష్యూ ఎదుర్కోవడం వాటి వల్లే వచ్చిందిగా. మరి అలాంటప్పుడు నువ్వు మరి కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ దాన్ని ఎందుకు నువ్వు నాశనం చేద్దామని చూసావు, అది కూడా ఒక క్రిమే కదండి, పాపం బతికుండాలని ఎందుకు అనుకోలేదు. కాబట్టి ఏంటంటే కొంతమంది మరీ సెన్సిటివ్గా వెళ్ళిపోయి అమ్మో ఈ బొద్దింకలు ఎలా చంపుతాము, అమ్మో ఈ చీమలు ఎలా చేస్తాం అనుకుంటాం. కానీ కొన్ని అంటే వాటికంటే మనం గొప్ప జన్మలు కాబట్టి మనం సర్వైవ్ అవ్వడం కోసం ఇట్లా మరీ విపరీతంగా ఉన్నప్పుడు వాటిని తీసేయడం ఏమీ అధర్మం కాదు. ఓకే, అంటే మనకు హాని కలిగించే వాటిని మనం ఇబ్బంది ఎందుకంటే ఇది అధర్మం అయితే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని చెప్పడు. మనిషి ఎదురుగుండేవాడు, సోదరులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ధర్మబద్ధంగా నీకు ఇవ్వాల్సిన ధనం, నీకు ఇవ్వాల్సిన భూమి ఇవ్వలేదు, నువ్వు క్షత్రియుడు యుద్ధం చేయాలని చెప్పాడు. అదే అంటే నీకు ధర్మం కాపాడడం కోసం అవతల నుంచి ప్రాణమైన తీయాలి. అంటే యుద్ధంలో అక్కడ క్షాత్రధర్మం అందరికీ చెప్పట్లేదు నేను. మరి అలాంటప్పుడు బొద్దింకేముంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడుగా. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉన్నారు, ఓవర్ సెన్సిటివ్ అయిపోయారు సొసైటీలో, కొంతమంది ఓవర్ అగ్రెసివ్ అయిపోయారు, కొంతమంది అంటే రెండు రకాలుగా ఉన్నారు. చీమకి హాని చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే అయ్యి బాబా ఏంటి ఇలా బతుకుతా అనిపిస్తుంది. సొంత మనుషుల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. వాస్తవం అండి. గురుగారు, చాలా వరకు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా నమ్ముతుంటారు ఇలాంటి విషయాలు. ఏంటి అంటే ఏదో మాయ చేసేస్తుంటారు, ఓం భీం బుష్ అంటారు, ఇట్లా పిడికిలు పెడతారు, పిడికిల్లోంచి ఏదో ఒక వస్తువు తీసిస్తూ ఉంటారు. కొంతమంది సన్యాసులు ఇలాంటి వాళ్ళు కూడా చేతిలో ఇలా విభూతి తీసిచ్చినట్టు, రుద్రాక్షలు తీసిచ్చినట్టు, ఇలా డబ్బులు ఏదో 500 రూపీస్ నోట్ నాకు తీసిచ్చారు, ఆయన ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగా జరిగింది, ఇలాంటివన్నీ కూడా చాలా విన్నాం, నేను కూడా చాలా విన్నాను. అసలు ఇలాంటివన్నీ సాధ్యపడుతుందంటారా? అంత మాయ చేసి డబ్బులు ప్రతి ఒక్కటి సృష్టించగలిగితే అసలు ఇంకేమన్నా ఉందా? ఇవి మూఢనమ్మకాలని నాకు అనిపిస్తుంది. అసలు ఏంటి వాస్తవం, దీని గురించి చెప్పండి. అంటే మీరు అన్నట్టుగా ఫ్రాడ్ ఉంది, నిజంగానే సిద్ధులు కూడా ఉన్నాయి, దీన్ని అనిమ గరిమ అష్టసిద్ధులు అంటారు. కుండలిని యోగం బాగా యాక్టివ్ అయ్యి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి
ప్రేత సంబంధించిన సాధన, ప్రేత సాధన చేస్తారు, అంటే శవ సాధన అని చేస్తారు. శవం మీద కూర్చొని చేసే సాధన వల్ల ఒక ప్రేతం వాళ్ళ సొంతమై వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తుంది. లేదా కుండల్ని సాధన ఉంటుంది. కుండల్ని సాధనలో ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు సిద్ధులు ఆటోమేటిక్గా వాళ్ళ సొంతం అవుతాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఇలా 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 అని ఇట్లా తీయొచ్చు అన్నమాట, ఇట్లా తీయొచ్చు అట్లా. అంటే ఈ సిద్ధులు మీకు కూడా ఉన్నాయండి? నాకేం సిద్ధులు లేవు, అది టెక్నిక్ అని చెప్తున్నాను నేను మీకు. ఓకే ఓకే. అదేంటంటే టెక్నిక్ అనమాట, పక్కన పెట్టుకుంటారు, ఇట్లా ఇట్లా తిప్పామని చెప్పి చెప్తారు. అర్థమైందండి? అలా ఏంటంటే సిద్ధి నిజంగానే ఉండడం వేరు, ఇగో ఇలా ఇలా చేసి చేతికి ఇవ్వడం వేరు. ఓకే ఓకే. అంటే నేను అంటే ఈ సిద్ధుల గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లా ఫ్రాడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన నాకేం సిద్ధులు లేవు. ఇప్పుడు మాట్లాడుతూ పక్కన పెట్టుకుంటారు, ఇలా ఇలా అని మీ చేతికి ఇచ్చేసాడు. మీకేమనిపిస్తుంది, అచ్చా బాబాయ్ గురువు గారికి ఏదో ఉందండి, సిద్ధులు ఉన్నాయని అనుకుంటాం కదా. ఇంకా దాన్ని పెట్టుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. కాబట్టి దయచేసి నిజంగానే సిద్ధులు ఉన్నాయి. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారికి ఉండేవి, ఆయన ఏం ఫ్రాడ్ కాదు. కానీ నిజంగా అలా సిద్ధులు ఉన్న వాళ్ళు మన జనావాసంలో తిరుగుతూ ఇలా నార్మల్గా ఉంటారంటారా? అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. అంటే ఆ సిద్ధి స్టేజ్కి వెళ్ళిపోయాక వాళ్ళకి దేని మీద కోరికలు ఉండవు ఇంకా. అంటే రియాలిటీలో బ్రతుకుతుంటారు కాబట్టి జనావాసంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో దాన్ని చూపిస్తూ అవతల వాడిని మోసం చేయాలని దీంట్లో ఉండరు. బట్ అనిమ, గరిమ, మహిమ, లగిమ ఇలాగ 8 సిద్ధులు ఉంటాయి. 8 సిద్ధులు ఆంజనేయ స్వామికి ఉండేవి. అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఎంత చిన్నగానే అయిపోగలడు మనిషి, ఎంత తేలిగ్గానే అవ్వగలడు, ఎంత పెద్దగానే అవ్వగలరు, ఎంత బరువుగానే అవ్వగలరు. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, నాకు టీ తాగాలనిపించింది. నేను ఒకసారి నాకు టీ నాకు ఇప్పుడు పలానా క్యాపిచినో టీ తాగాలనిపిస్తుంది నా మనసులో అనుకోండి, మీకు అది రిలే చేశాను అనుకోండి, మీరు వెంటనే నన్ను అడగకుండానే ఆ మనిషిని పంపించి మీరు క్యాప్చికన్ టీ తీసుకురండి ఆయనకి ఇద్దామంటారు. అలాగే ఇప్పుడు నేను ఇలా వాచిలా తీసినట్టు చూపించాను చూసారు, ఇదంతా మహిమేం కాదు, అందరికీ చెప్తాను, ఇదంతా జస్ట్ ఈ ప్రోగ్రామ్ కోసం చేసినటువంటిది. ఇలా ఏంటంటే దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. ప్రాప్తి సిద్ధి అంటే సేమ్ ఇదే వాచ్ని పక్క రూమ్లో పెడతారు, పెడితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది చేతిలోకి, దాని ప్రాప్తి సిద్ధి. ఎక్కడి నుంచో కూడా వస్తుంది, మళ్ళీ వాళ్ళకి దాని అమౌంట్ వెళ్ళేలా చేస్తారు. ప్రాప్తి సిద్ధి. ఈ ప్రాప్తి సిద్ధి 1 కోటిలో 1 మంది చేయగలుగుతారు. అది కూడా దాని మీద కుండలిని యోగం ఎంతో చేసి దాని మీద ఎంతో సాధన చేసిన తర్వాత వచ్చేది అది. అర్థమైందండి? అంతేగాని ఇక్కడ ఆ సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తులు అంటే కంప్లీట్గా భగవత్ సంబంధించిన మనసా వాచా కర్మన వాళ్ళు ఎక్కడా కూడా నెగిటివ్ ఇది ఉండదు. సిద్ధులు వచ్చిన తర్వాత వాళ్ళు కనుక మళ్ళీ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతే ఆ సిద్ధులు వెళ్ళిపోతాయి కూడా, ఉండవు. సిద్ధి రావడం వరకు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, సిద్ధి వచ్చిన తర్వాత మారిపోయినట్టు ఉండవండి. ఎలా ఉన్నారో ముందు నుంచి అలాగే. అలానే ఈ సిద్ధి వచ్చిన వ్యక్తి అన్నీ చేయగలడంటే అన్నీ చేయలేడు. ఆ సిద్ధి వరకు సాధన చేసుకున్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మంచి నిష్ణాతులు రావాలని ఆయన సైన్స్ సబ్జెక్ట్లో కూడా 100 మార్క్ రావాలంటూ లేదుగా. మ్యాథ్స్ వరకు అతను ఆ ఇంగ్లీష్లో మంచి బాగా మాట్లాడుతున్నాడు అని మ్యాథ్స్ చేయాలని రూల్ లేదు కదా. అలాగే ఈ సిద్ధి వచ్చిన వ్యక్తి దాన్ని సాధన చేసుకుని ఆ సిద్ధి తెచ్చుకున్నాడు. అంతేగాని ఆ వ్యక్తి అన్ని చేయగలడని రూల్ ఏం లేదు. ఇప్పుడు సరే ఆయన నేర్చుకున్న సిద్ధి ఎలాగో వచ్చు కదా అని చెప్పి ప్రతిసారి దాన్ని ప్రదర్శిస్తూ ఉండటం కూడా కరెక్టే అంటారా? అంటే అలా కూడా అంటే ఆ సిద్ధులు ఎందుకు ప్రదర్శించే వాళ్ళంటే నువ్వు ఒక శక్తి అనేటువంటిది ఒకటి నడిపిస్తుంది, నువ్వు నమ్ము. ఎప్పుడైనా నీకు ఇది ఇంపాసిబుల్ అనుకునేది పాసిబుల్ అవుతుందంటే సమ్ శక్తి ఈజ్ దేర్. ఆ శక్తి ఉందని నీకు నమ్మకం కలిగించడానికి, భగవంతుడి మీద నమ్మకం కలిగించడానికి చేయడమే. మనం లాస్ట్ టైం కొబ్బరికాయ వీడియో చేసాం. ఎందుకు కొబ్బరికాయ కొట్టాలంటే మీరు పట్టుకున్నప్పుడు లోపల తిరుగుతుంది, గిర్రని తిరిగింది. ఓకే అందుకే కొబ్బరికాయ పెట్టారా, వేరే కాయ ఎందుకు పెట్టలేదు దేవుడి దగ్గర కొట్టడానికి, ఎందుకే కొబ్బరికాయ పెట్టారంటే మన ఎమోషన్స్కి దానికి సంబంధం ఉందని. అలాగే నేను మీకు పర్టికులర్గా అది ఎందుకు చేశానంటే కొంతమంది, అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే నిజంగానే సిద్ధులు ఉన్న వాళ్ళు ఉన్నారు, సిద్ధులు లేకపోయినా సిద్ధులు ఉన్నాయని చెప్పి చూపించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా అవేర్గా ఉండండి. ఇప్పుడు నేను కూడా మీకు ఇవ్వండి తీసానని చెప్పని చేయొచ్చు, అయ్యో నిజమే ఎలా వచ్చింది నమ్మేస్తాం. ఎందుకంటే నేను చేతిలో ఇలా పెట్టుకున్నాను, నేను పోనీ దగ్గర కూడా పెట్టుకోవాలి, ఇందాటి నుంచి మీరు గమనించాను, ఇలా పైకి పెట్టుకున్నాను, ఎందుకు ఈ సందులోంచి తీసేయడేమో అనుకోని ఇవ్వకుండా. అవునా కదా? అవునవునవును. కాబట్టి ఏంటంటే ఇలాంటివి
నిజంగా ఎక్కడైనా జరిగితే ఏమంటే నా ముందు ఒకసారి తీయండి అని అడగండి, తప్పేం లేదు. అంతే అంతే సార్ మీ దగ్గర సిద్ధులు ఉన్నాయి కదా, నిర్ధారణ ఎందుకంటే సిద్ధులు చేసుకోవడంలో ఉన్నవాడు తప్పులేదు. ఎప్పుడైనా తీస్తారుగా. అంతే అంతే. ఇప్పుడు నేను ఇలా తీసాను ఉదాహరణకి, నేను ఇప్పుడు మనం చేసింది జస్ట్ అవేర్నెస్ కోసం. అవును అవును. ఇప్పుడు నిజంగా నా దగ్గర నేను అలాంటిది తీసాను అని అన్నా అనుకోండి, నానాజీ గారు ఒకసారి మీరు తీసి మళ్ళీ ఒకసారి చూపిస్తారా, తీసి చూపించండి, అంతే. సేమ్ అలాంటి వాటిని కూడా తీసి చూపించండి అని అడగండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇలాంటి మాయలో పడి చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే ఎలా నాశనం అవుతున్నాయి అంటారు? ఉదాహరణ అది చూపిస్తారు. ఉదాహరణకి అంటే ఏంటి, నిజంగా సిద్ధున్నవాడు ఎప్పుడు మోసం చేయడు, గుర్తుపెట్టుకోండి. నిజంగానే గాల్లోంచి తీసేంత ప్రాప్తి సిద్ధున్న వ్యక్తి అస్సలు మోసం చేయడు. ఎందుకంటే అతనికి పరబ్రహ్మ స్వరూపం అర్థమైపోయింది, పరమాత్మ అంటే ఏంటో అర్థమైంది, అమ్మవారు ఏంటో అర్థమైంది, సత్యం అంటే అర్థమైంది, ధర్మంగా ఎలా ఉండాలో అర్థమైపోయింది. ఫ్రాడ్ చేసేవాడు ఏం చేస్తాడంటే, వీడు ఓకే ఇలాంటివి చూపిస్తే అవతల వాళ్ళు నమ్మారు, ఇగో నీకు పలానా జన్మకి సంబంధించింది అది ఉంది కాబట్టి నువ్వు ఇజ్జయి అజ్జయి ఇజ్జయి అని ఆస్తులు లాగేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీరు? వాడుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శుభ్రంగా. అసలు నువ్వు ఒక గురువుని మంచి గురువు అని చెప్పినా నువ్వు ఇవ్వడం వేరు, వాళ్ళు లాక్కోవడం వేరు. ఇప్పుడు ఒక గురువు ఎగ్జాంపుల్, నేను కూడా మంత్రశాస్త్ర సంబంధంగా కొంతమందిని నేను అభిమానిస్తాను, వాళ్ళకి అయ్యో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చూసి నేను నా అంతటి నేను ఇవ్వడం వేరు. అయ్యో సార్ ఇట్లా ఉందా, ఏంటేమండి అమ్మ ఇట్లా ఉందా అని, లేకపోతే ఏదైనా నేను అవతల వాళ్ళకి చేయడం. కానీ నువ్వు పని కట్టుకొని ఒక ప్లాన్ చేసి లాక్కోవడం వేరుగా. కాబట్టి ఏంటంటే ఇది నేను పర్టికులర్గా చూపించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ మధ్య చాలామంది నాకు ఫోన్ చేసేవండి, ఆయన దగ్గరికి వెళ్తే అట్లా చేశాడు ఇట్లా చేశాడు అంటే తర్వాత అది ఫ్రాడ్ అని తెలియడం. ఇన్ని రోజులు వాళ్ళని ఫాలో అయ్యి అరే ఇది ఫ్రాడా అని చెప్పి తర్వాత వాళ్ళు అంటే మొత్తం ఈ సనాతన ధర్మం మీద, భగవంతుడి మీద నమ్మకం పోతుంది. అవును అవును, ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి వాటి వల్ల. కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో ఫ్రాడ్స్ కూడా 90% ఫ్రాడ్, 99% ఫ్రాడ్సే ఉన్నాయి. జెన్యూన్గా చేసేవాళ్ళు, దత్త సంబంధించినటువంటిది ఏదైనా వాళ్ళు గనక సాధన చేసుకున్నా, లేకపోతే కుండల్ని సాధన చేసినా, పిశాచ సాధన చేసినా ఇవి ఉన్నాయి. ఓకే, శవసాధనలో సాధనలైనా సరే నెగటివ్గా తంత్రంలో ఉన్నాయి. ఉన్నాయి లేవని నేను చెప్పట్లే, ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు నిజంగా అలా ఎప్పుడైనా కనబడింది ఏమండి, మళ్ళీ మీరు ఒకసారి చేసి చూపించండి, మేము చూద్దాం అనుకుంటున్నాం, అటు నేను చేయను అది అంటే అది ఫ్రాడ్ ఇంకా అయిపోయింది. క్లియర్. ఎందుకు మనసులో ఏదో సందేహం పెట్టుకొని వాళ్ళని నమ్మడం, నిజమా కాదా ఎందుకు మీకు? నిజమండి, నిజం. మీరు అన్నది వాస్తవం. అంటే కొంతమంది ఇది ఇట్లా ఫ్రాడ్ జరిగినప్పుడు చాలా అన్నీ తప్పే అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇది జరగటం వల్ల బాగుపడ్డ వాళ్ళు. నిజంగా సిద్ధించిన వ్యక్తి ఎప్పుడైనా చేయగలడు కదా, చేయగలడు. అవును, సిద్ధి లేని వ్యక్తి ఎప్పుడైనా సరే చేసేది ఫ్రాడే కదా. కొన్నిసార్లు ఏది ఆశించకుండా ఇట్లా అఘోరాలు ఇలాంటి వాళ్ళు రుద్రాక్ష లేదంటే డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి నమ్మొచ్చు అంటారా మరి? అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు టెక్నిక్ చేశారా నిజంగానే తీసారా అనేది ఒకటి 4 సార్లు అబ్జర్వ్ చేయండి అంటున్నా. ఓకే ఓకే. ఎందుకంటే మ్యాజిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి కలియుగం ఇది, రంగుల ప్రపంచం. నేను నన్ను అడిగితే ఇవన్నీ నమ్మడం కంటే పరమాత్మని అమ్మవారిని నమ్ముకోవడం బెస్ట్ అని చెప్తా నేను. అంతే అంతే. గురువు అనేవాడు ఉండాలి, మీకు గురువు లేకుండా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. కానీ ఆ గురువుని ఇంత గుడ్డిగా నమ్మకండి అని చెప్తున్నాను. అవునవును, కరెక్ట్. ఫ్రాడ్ గురువుని దగ్గరికి వెళ్ళకండి. రేపు మంచి గురువు దగ్గరకు వచ్చినా నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మీరు మంచివాడు వాడారు, మంచి గురువు వచ్చినా సరే అవునా కాదా అంటే ఒకటి వస్తుంది. అవునవునండి, గురుసేవ గొప్పది, గురువు చాలా గొప్పవాడు, కానీ ఫ్రాడ్ గురువు దగ్గరికి వెళ్ళకండి. అది నేను మీకు అందుకే ఉదాహరణ తీసి చూపించాను. నిజంగా మంచి ఆలోచన అండి మీరు చేసింది, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉపయోగపడే విషయం. ఎందుకంటే ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో రాహుశని సంబంధాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి, అందుకని. ఓకే 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 అండి, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.